ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి సమయమున అందరికీ వందనాలు. మీరందరూ చర్చికి వెళ్ళారు. ఈరోజు మీరందరూ వెళ్ళారని నేను నమ్ముతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, వెళ్ళండి, ఆయన సన్నిధానికి వెళ్ళండి. అక్కడ మీకు శాంతి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. కలవరపడుతున్న హృదయాలన్నింటినీ యేసయ్య సంతోషాన్ని ఇస్తాడు. ఆమేన్, స్తోత్రం. ఆయన సన్నిధానికి వెళ్ళండి. ఈ రాత్రి సమయమున మనకు దయచేసినందుకు స్తోత్రం. ఈ రాత్రి సమయంలో యేసయ్యా, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటిని నేను వివరించెదను. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 1వ వచనము. ఆమేన్. ఆయన్ను పూర్ణ హృదయంతో సేవించాలి, పూర్ణ హృదయంతో స్తుతించాలి, పూర్ణ హృదయంతో ఆరాధన చేయాలి. మీ జీవితాల్లో చేసిన గొప్ప కార్యములను అన్యజనుల్లో వివరించండి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు నామం ఎరుగని జనాల్లో వివరించండి. హల్లెలూయా. మీ జీవితాల్లో చేసిన అద్భుత కార్యములను వివరించండి. ఆయన నామం మాత్రమే మహిమ పొందాలి. ఆమేన్, స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి సమయమున యేసయ్యా, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులు అప్పగిస్తున్నాను. యేసయ్యా, ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, మంచి నిద్రను దయచేయండి. యేసయ్యా, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో అబ్బా, నీ చేతులతో తాకి స్వస్థం చేయండి. యేసయ్యా, శాపాల నుండి విడుదల చేయండి, బంధకాల నుండి విడుదల చేయండి. యేసయ్యా, స్తోత్రం. ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండండి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. నీ నామాన్ని ఎరగాలి. ప్రభువా, నీ నామం లేని చోట ఎన్నో గ్రామాలు ఉన్నాయ్యా. నీ నామం ఎరగలేకున్న ప్రజలు ఉన్నారయ్యా. స్తోత్రం. మూఢనమ్మకాలు నమ్ముతున్నారయ్యా. స్తోత్రం. యేసయ్యా, నువ్వు యేసయ్యా ప్రతి ఒక్కరిని రక్షించండి. నీ రాకడ సమీపంగా ఉంది యేసయ్యా. ప్రతి ఒక్కరి కళ్ళు తెరవాలి. పరిశుద్ధాత్ముడా, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. యేసయ్యా, స్తోత్రం. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపండి. యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ఈ రాత్రి సమయమున అన్ని దేశాలని నీ చేతులు అప్పగిస్తున్నాను. ప్రభువా, స్తోత్రం. సాతాను క్రియలు రాకూడదు. దేశంలో దేశ ప్రజలపైన సాతాను క్రియలు అనుగకూడదు. యేసయ్యా, స్తోత్రం. ప్రతి ఒక్కరిని కాపాడండి, రక్షించండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగా.